అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి హెల్త్. మనకున్న 100 క్వశ్చన్స్ లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే గైనిక్ హెల్త్ ఎలా చూసుకోవాలి, పీరియడ్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, మెన్స్ట్రువల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇవి మెయిన్ గా అయిపోయి ఉన్నాయి. ఇలాంటివి నాకైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలాంటివన్నిటి ఆన్సర్స్ కోసం ఈ రోజు మనం వచ్చాము కిమ్స్ హాస్పిటల్ కి. మనతో ఉన్నారు డాక్టర్ నిఖితా రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. నమస్కారం. నమస్తే అండి. మామూలుగా ఇప్పుడు మెన్స్ట్రువల్ హెల్త్ కానీ పీరియడ్స్ కానీ అలాంటివి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నాకు మిమ్మల్ని అడగాలనిపించే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ అపోహలు ఉంటాయి చూసారా, 28 డేస్ సైకిల్ ఉండాలను, అలాంటివి మీరేమైనా విన్నారా? మేజర్ మిత్స్ ఏంటి, మేజర్ ఫియర్స్ ఏంటి? సో ఇన్నారా అని కాదు, రోజు చూస్తాము 10 ఫైల్స్లో 8 ఫైల్స్ వచ్చేసి జనాలు నార్మల్గా భయంతో వచ్చేవి ఎక్కువ ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే మనం ఇంకొకరితో కంపేర్ చేసుకోవటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి. మన 5 వేళ్ళు ఒకలాగా ఎలాగైతే లేవో, పీరియడ్స్ కూడా తనకి 5 రోజులు అవుతుంది, నాకు 2 రోజులే అవుతుంది, తనకి 25 రోజులకు ఒకసారి వస్తుంది, నాకు 35 రోజులకు ఒకసారి వస్తుంది అనేది కంపేర్ చేసుకోవటం అనేది ఆపేసేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పీరియడ్ చెక్ లిస్ట్ లాగా ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే పలానా సిమ్టమ్స్ ఉంటే ఇవి అసలుకి నార్మల్, ఇవి కాకపోతేనే నేను ఒక గైనకాలజిస్ట్ని కలవాలి అనే దానికి మనం ఒక పీరియడ్ చెక్ లిస్ట్ లాగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డేస్కి ఒకసారి పీరియడ్ అనేది రావాలి? సో పీరియడ్ అనేది 24 రోజుల నుంచి 35 రోజులు, ఈ ఇంటర్వెల్లో ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. సో ఎవరికైతే వన్స్ ఇన్ 24 డేస్ వస్తున్నాయో, లేకుంటే వన్స్ ఇన్ 35 డేస్ వస్తున్నాయో, అబ్సల్యూట్లీ నార్మల్. సో ఈ టైం ఫ్రేమ్లో వస్తే సరిపోతుంది. సో ఒక నెల మేబీ ట్రావెల్ ప్లాన్స్ ఉండటం వల్లనో, లేకుంటే ఆఫీస్లో కొంచెము జాబ్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్లనో, లేకుంటే పిల్లల్లో ఎగ్జామ్ స్ట్రెస్ ఉండటం వల్ల ఒక 3-4 రోజులు అటు ఇటు అవ్వటము కంప్లీట్లీ నార్మల్. సో అందుకనే మనం ఈ టైం ఫ్రేమ్ 24 రోజుల నుంచి 35 రోజుల వరకు అనే ఒక నార్మల్, కంప్లీట్లీ. అంటే ఇప్పుడు ఒక 28 డేస్ సైకిల్ ఒకరికి ఉంటే 24 వచ్చినా పర్లేదు, 35 వచ్చినా పర్లేదు, కంప్లీట్లీ నార్మల్. 2 months. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. సో టైం ఇంటర్వెల్ చూసుకుంటే ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులకి ఉండటం పీరియడ్ నార్మల్. నాకు 2 రోజులే వస్తుంది, ఇంతకు ముందు నాకు 5 డేస్ పీరియడ్ వచ్చేది కదా అని చాలా మంది భయపడుతూ వస్తారు. సో అది కూడా ఒక మిత్తే. 2 డేస్ నుంచి 6 డేస్ వరకు అవ్వటం కంప్లీట్లీ నార్మల్. సో ఎవరికైతే 2 డేసే పీరియడ్స్ వస్తుందో వాళ్ళకు కూడా అది నార్మలే, 6 డేస్ వరకు అవ్వటం కూడా నార్మలే. సో ఎవరికైతే 7 రోజుల కంటే ఎక్కువ అవుతుందో పీరియడ్, అదే హెవీ బ్లీడింగ్ అనేది లెక్క. ఎవరికైతే 2 డేస్ కంటే తక్కువ అవుతుందో అదే తక్కువ బ్లీడింగ్ అవ్వటం అనేది లెక్క. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కలర్. సో చాలామంది నాకు బ్రౌన్ కలర్లో బ్లడ్ వస్తుంది, బ్లాక్ కలర్లో వస్తుంది, రెడ్, బ్రౌన్, ఇట్లా కలర్ కార్డ్స్ లాగా. సో దే విల్ బీ చూసింగ్ కలర్స్ బట్టి. సో యాక్చువల్గా కలర్ ఒక కారణమే కాదు మనకి పీరియడ్ ఫ్లో ఏదైతే అవుతుందో అది అబ్నార్మల్, అంటే కరెక్ట్ కాదు అని చెప్పేదానికి. బ్లాక్ కలర్ అంటే బ్లడ్ ఏదైతే ఉందో అది కొద్ది రోజులు కలెక్ట్ అవ్వడం వల్ల రెడ్ కలర్గా ఉన్న బ్లడ్ బ్రౌన్ అయ్యి ఆ బ్రౌన్ కాస్త బ్లాక్ అవుతుంది. సో కలర్ అనేది యాక్చువల్గా ఒక ఫ్యాక్టర్ కానే కాదు. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ క్లాట్స్. సో నా ప్యాడ్లో కొంచెం క్లాట్ కనిపించేసింది అందుకని భయపడి వచ్చాను అంటారు. క్లాట్స్ అనేది నార్మల్. ఏది నార్మల్ కాదు అంటే ఒక రూపాయి కాయిన్ కంటే ఎక్కువ అంత సైజు క్లాట్స్ ఏవైతే పడుతున్నాయి, పీరియడ్ అనేది వారం రోజుల కంటే ఎక్కువ అవుతుంది, ఈ బ్లీడింగే హెవీ బ్లీడింగ్ లెక్క. అంతేగాని 2 డేస్ బ్లీడింగ్ అవుతుంది, ఒకసారి అరసారి ప్యాడ్లో కొంచెము చిన్న క్లాట్స్ లాగా కనిపించడం అనేది కంప్లీట్లీ నార్మల్. ఓకే. కాకపోతే ఇది చాలా సబ్జెక్టివ్ థింకింగ్. అంటే నీకు హెవీగా అనిపించింది, నాకు నార్మల్గా అనిపించచ్చు, నాకు నార్మల్గా అనిపించింది పక్కన వాళ్ళకి చాలా హెవీగా అనిపించచ్చు. సో అందువల్ల మేము యాక్చువల్గా వాళ్ళకి ఏదైతే అవుతుందో అది హెవీయా కాదా అని ఎలా చెక్ చేస్తామంటే సిమ్టమ్స్ బట్టి. ఇప్పుడు వాళ్ళు చాలా అలసటగా ఉంది పీరియడ్స్ అయిపోగానే, కొంచెం దూరం నడిస్తే కూడా వాళ్ళకి ఆయాసంగా ఉంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, రోజు చేసుకుంటే పనులు కూడా చేయలేకపోతున్నారు ఈ పీరియడ్స్ టైం అన్నప్పుడు, వాళ్ళకి బ్లీడింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువ అవ్వటం వల్లనే, హీమోగ్లోబిన్ అనేది బాడీలో డ్రాప్ అవ్వటం వల్లనే ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండొచ్చు. కాబట్టి హీమోగ్లోబిన్ బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. అది కూడా డ్రాప్ అవుతున్నప్పుడు డెఫినెట్గా వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అందుకనే ఇవి అవుతున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. నార్మల్గా లేడీస్ గైనకాలజిస్ట్ దగ్గరికి రావడానికి భయపడి, మీరు ఇందాక అన్నట్టు చాలా డౌట్స్ ఉంటాయి అన్నారు. సో మా దగ్గరికి రావడానికి భయపడి బ్లడ్ తక్కువ అవుతుంది అని చెప్పి ఫిజిషియన్ డాక్టర్స్కి ఐరన్ ట్యాబ్లెట్లు అవి పెట్టించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మనమేమో ట్యాంక్ నింపుతూ ఉన్నాము కానీ కుళాయి తెరుచుకొని ఉంది కదా, అసలు కుళాయి ఆపాలి కదా, అసలు బ్లీడింగ్ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది అది కదా ఫస్ట్ చెక్ చేయించుకోవాల్సింది. సో అది చెక్ చేయించుకుంటేనే మనం ట్యాంక్ ఎంత నింపినా దాంట్లో ఉపయోగం ఉంది. సో పీరియడ్స్ వరకు వచ్చేసరికి ఓన్లీ 2 రోజులనో 3 రోజులనో కాకుండా ఇవన్నీ నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే, అసలు నార్మల్ కానివి ఏంటి అంటే 2 పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వటం. అంటే జూన్ 1లో ఒక పీరియడ్ వచ్చి జూలై 1న ఒక పీరియడ్ వచ్చింది,
మధ్యలో బ్లీడింగ్ అయిపోతా ఉంది అన్నది నార్మల్ కాదు. దాన్ని స్పాటింగ్ అంటే బ్రౌన్ డిశ్చార్జ్ 14 days తర్వాత అవ్వటం నార్మల్. అది ఓవ్యులేషన్ అంటే అండం రిలీజ్ అయిన వల్ల అవ్వటం అనేది నార్మల్. బట్ బ్లీడింగ్ ఏదైతే అవుతుందో అది నార్మల్ కాదు. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉండొచ్చు, లేకుంటే లోపల గర్భసంచి ముఖద్వారంలో అబ్నార్మాలిటీస్ ఉండటం వల్ల అవ్వచ్చు. దాన్ని ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, అంటే 2 periods మధ్యలో అవే బ్లీడింగ్. నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్లీ యాక్టివ్ విమెన్లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం, దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ నార్మల్. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే బ్లీడింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ఫుల్ పీరియడ్స్, అంటే పీరియడ్ ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ ఉండటమే నార్మల్, కానీ ఒక 3-4 పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కానీ నేను లేయలేను, నేను నా పని చేసుకోలేను అనటం అబ్సల్యూట్లీ నాట్ నార్మల్. చాలామంది కొట్టేస్తుంటారు వాళ్ళు, నీకు అసలు ఎనర్జీ లేదు అందుకనే నువ్వు అసలు చేయలేకపోతున్నావు, టాబ్లెట్ వేసుకొని కానీ ఐరన్ లేదు అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ఫుల్ పీరియడ్స్ నాట్ అట్ ఆల్ నార్మల్. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ గైనకాలజిస్ట్ని కలవాలి, అండ్ మేము విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఎందువల్ల ఆ ఇబ్బంది అనేది. ఏదైతే డిస్కంఫర్ట్ ఫస్ట్ డే పీరియడ్స్ రోజు ఉంటుందో దట్ ఈజ్ నార్మల్, కానీ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే 3 రోజుల ముందు నుంచే బాగా నొప్పిగా ఉండటము, పీరియడ్స్ టైప్లో బాగా కడుపు ఉబ్బరంగా ఉండి తలనొప్పి వచ్చేసి మోషన్ వెళ్ళటానికి కూడా బాగా ఇబ్బంది పడటము, బాగా 3-4 days విపరీతమైన నొప్పి ఉండటం కంప్లీట్లీ నాట్ నార్మల్. ఓకే. సో ఈ సిమ్టమ్స్ అలాంగ్ విత్ పీరియడ్ ఫ్లో, ఫ్రీక్వెన్సీ, ఇవన్నిటితో పాటు వి మేక్ అ లిస్ట్ ఆఫ్ ఏంటి తనకి ప్రాబ్లం ఉండొచ్చు అనేది. బేసిక్గా ప్రతి అమ్మాయికి ఒక పీరియడ్ చెక్ లిస్ట్ ఉండాలి. సో అందులో ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఒక నెల 2 రోజులు వస్తే కంప్లీట్లీ నార్మల్, ఇంకొకసారి 32 రోజులకు వస్తే కూడా కంప్లీట్లీ నార్మల్. ఇప్పుడు ఒక అనదర్ ఫియర్ అది నేను విన్నాను, అంటే మెన్స్ట్రువల్ సైకిల్, అంటే మన పీరియడ్ వస్తున్నప్పుడు టాక్సిక్ గా ఉంటుంది బాడీ, టాక్సిటీ ఎక్కువైపోతుంది మనిషిలో అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? నో, సో దట్ ఈస్ డెఫినెట్లీ అ మిత్. సో మనిషి టాక్సిక్గా ఉంటారు, వాళ్ళు ఇంప్యూర్గా ఉంటారు, సో వాళ్ళని వెళ్ళి టచ్ చేయకూడదు అంటే కొన్ని వీఆర్ నాట్, నేను ఏ రిలీజియన్కి అగేన్స్ట్గా లేను. కొన్ని రిలీజియన్స్లో వాళ్ళని వెళ్ళి టచ్ చేయకూడదు, వాళ్ళని పక్కన కూర్చోపెట్టాలి, ఇవన్నీ కూడా అంటారు. కానీ ఇట్ ఈస్ నథింగ్ టు డూ అబౌట్ ప్యూరిటీ ఆర్ ఇంప్యూరిటీ. మన బాడీలో ఒక హార్మోనల్ చేంజ్ వల్ల ఏదైతే యూట్రస్ లైనింగ్ ఉంటుందో అది నెలసరిలో గ్రో అయిన లైనింగ్ కాస్త బయటకి పీరియడ్ లాగా వచ్చేస్తుంది, అంతేగాని లోపల ఉన్న ఇంప్యూరిటీస్ బయటకి రావటం అనేది కాదు. లేడీలో ఉన్న తన లైనింగే అది బయటకి రావటం, కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ప్యూరిటీ ఆర్ ఇంప్యూరిటీ హియర్. యాజ్ అ గర్ల్ ఐ హావ్ లెర్న్డ్ సంథింగ్ టుడే. అంటే ఒక చెక్ లిస్ట్ ఉండాలి, ప్రతి దానికి టెన్షన్ పడిపోవద్దు, గైనకాలజిస్ట్ ఆర్ నాట్ లైక్ ఏదో ఒక డిఫికల్ట్ టాస్క్ కాదు అని చాలా ఈజీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. యూ వెల్కమ్.